హాయ్ అండి. ఇందాక నేను మ్యాంగో పికిల్స్ని కట్ చేశాను కదా, ఇప్పుడు వాటిని కొలుస్తున్నామండి. మొత్తం ఇప్పుడు ఎన్ని కౌంట్ అయిందో చూద్దాం, ఎన్ని లోటాలు అయింది అని. ఎర్రటి ఆవకాయ మా ఇంట్లో ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇప్పటికి మేము 10 పీసెస్ తీసుకున్నామండి మ్యాంగో. మీకు ఆల్రెడీ ఎండాక చెప్పాను కదా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు కూడా ఈ పచ్చడిని చూసి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఆవకాయ ముద్ద అంటే ఆవకాయ ముద్ద అనకూడదు, ఆవకాయ పచ్చడి. సో రైస్లో కలిపితే ఆవకాయ ముద్దే కదా, ఎవరికి ఇష్టమో వాళ్ళు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు 4 లోటాలు మ్యాంగో అయింది కదా, దానికి 1 లోటా కారం తీసుకున్నారండి. రిమైనింగ్ కారం పక్కన పెట్టేసుకున్నారు. ఇదేంటి మెంతిపిండి, ఇప్పుడు ఆవపిండి తీసుకుంటున్నారండి. ఆవపిండి కూడాను ఇప్పుడు 1 లోటా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉప్పు 3/4 వంతు. ఇప్పుడు కారం అలా ఆఫ్ చేస్తాం. మళ్ళీ కారం ఎందుకు తక్కువ అనిపించింది అంటండి, సో అందుకే మళ్ళీ ఆఫ్ వేస్తున్నారు. అంటే ఇందాక 1 లోటా వేసారు కదా, ఇప్పుడు 1 ఆఫ్, మొత్తం 1.5 అనుకోండి. మంచిగా ఎండలు బయట ఎక్కువగా ఉన్నాయి. సరదాగా తెలంగాణ భాషలో మాట్లాడదామండి. భలే స్క్రిప్ట్ బాగుంది. మెంతిపిండి ఏమో 1 గుప్పెడు వేస్తున్నారండి. మంచిగా ఎండలు మండుతున్నాయంటే గిన్నెడు మెతుకులకు నశలాలు కంటించే పచ్చడి ముద్ద గుర్తుకు రావాలి. ఎర్రటి మామిడికాయ పచ్చడి మీదకెళ్ళి ఎర్రటి మామిడికాయ పచ్చడి నూనె లేదా నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది. గింతగంట జిందగీ ఇంకేం కావాలి. పచ్చడి పెట్టమంటే ఏదో పెద్ద తిప్పల పంచాయతీ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇవాళ కేవలం 10 మామిడికాయలతో కొత్తగా పెళ్ళైన పిల్లలు ఈజీగా పెట్టేటోని మా నాన్నమ్మ కాలం నాటి పక్కా కొలతలతోటి సూపర్ పచ్చడి ఎట్లా పెట్టాలో చూపిస్తా. వీడియోని ఆఖరి దాకా చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఒక కిర్రాక్ సీక్రెట్ టిప్ చెప్తా. ఆల్రెడీ దీంట్లో ఆయిల్, ఇప్పుడు నేను లోటాతో కొలిచేది కదండి, ఇప్పుడు మళ్ళీ అదే లోటాతోటి మళ్ళీ ఆయిల్ వేస్తున్నారు. ఇదే అసలైన లెక్క. ఏ గ్లాస్తోనైతే కొలుస్తున్నామో కారం, ఆవపొడి, ఉప్పు అన్నీ అదే గ్లాసులతోటే కొలవాలి. ఇంకా ఈజీగా ఉండాలంటే 10 కాయలతోటి 1 గిన్నెతో కొలిచి దాని వదిలేండి. ఇంకా ఈజీగా అంటే 1.5 కారం వేసాం కదా, ఇప్పుడు 1.5 నూనె వేసాను. మా వాళ్ళేమో వేరుశనగ ఆయిల్ తీసుకున్నారు. నూనె ఇక చూడుర్రి అసలైన ముచ్చట. ఈ ఎర్రటి కారం, ఘాటైన ఆవపొడి, మంచి వాసన వచ్చే మెంతిపొడి అన్నీ కొలిసి నూనెత్తున దోశ చేస్తుంటే వచ్చిన వాసన ఉందే, సూపర్గా గుమగుమలు ఆడిపోవాలి. ముక్కలకు మసాలా అంతా మంచిగా పట్టించినాక మిగిలిన నూనె కూడా పోసి కలపాలి.
ఇంకా చెప్పడం మర్చిపోతుంది, వెల్లుల్లిపాయలో అట్లే ఉండిపోయి లాస్ట్ని వేస్తారు. ఓట ఊరినాక అన్నంలోకి గిల్ల వెల్లుల్లిపాయ ముద్ద నలుపుతూ ఉంటే ఉంటుంది, అసలు అమృతం అస్సలు సరిపోదు. చెప్పడం మర్చిపోతుంది, కలిపిన పచ్చడిని ప్లాస్టిక్ కప్పులో పెట్టుకురి ఇట్లా ఏదైనా ఒక మట్టి జాకెట్లు కానీ గాజు సీసాలో కానీ పెడితే ఏడాది అంతా రంగు మారదు, పాడవదు. గిట్లా పచ్చడి అంతా సర్దినాక పైన మూత పెట్టి ఒక తెల్లని కాటన్ గుడ్డతోటి గట్టిగా కట్టవాలి. దీన్ని 3 రోజుల దాకా అస్సలు కదపొద్దు. ఇంట్లో ఎక్కడైనా పొడిగా ఉండే చోట పెట్టేసేయండి. అరే 3 రోజులు ఆగాల ఊరుటకు, నా వల్ల అవదు. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. మీకు ఈ మ్యాంగో పచ్చడి గిట్లని నచ్చితే మీ దోస్తులకు చుట్టాలకు షేర్ చేయడం అస్సలు మరొకరి. ఇట్లాంటి మంచి మంచి వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. మరి థ్యాంక్ యూ.